గడ్డ తెలుగుదేశం అడ్డ అవునా కాదా చెప్పండి ఒకసారి. ఇచ్చాపురం, పలాస, నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం ఎక్కడ చూసినా రోడ్లన్నీ పసుపు జెండాలే. ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అవ్వ, తాత ప్రతి ఒక్కరి నోట చంద్రన్న మాట. 2014 ఇదే గ్రౌండ్ లో మనం విజయం మొదలు పెట్టాము చంద్రబాబు నాయుడు గారితో. మళ్ళీ ఈ రోజు శ్రీకాకుళంలో ఇదే గ్రౌండ్ తో రేపు ఉదయం ముఖ్యమంత్రి స్థానానికి ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఆహ్వానం పలుకుతున్నాం. 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆయన ఈరోజు చంద్రుడు కాదు మండే సూర్యుడిలా వస్తున్నారు. మరి ఈరోజు సూర్యుడికి ఒక గాలి తోడైతే ఎలా ఉంటుంది వాయువు. ఈరోజు జనసేన తెలుగుదేశం కలిస్తే అడ్డేదేమన్నా ఉందా అని అడుగుతున్నాను ఇక్కడున్న సోదరులకి. అదిరేది లేదు, బెదిరేది లేదు, తొక్కుకుంటూ పోవాలి అంతే కదా. మొదటిసారి శ్రీకాకుళం అంటేనే తెలుగుదేశం. గతంలో ఒక తప్పుడు మాటలు, ఒక తప్పుడు హామీలు ఇచ్చిన ఒక తుగ్లక్ని నమ్మాం. ఈరోజు ప్రతి ఒక్కరికి వాతలు బాగా పెడుతున్నాడు. ఒక టీచర్లు, ఒక నిరుద్యోగులు, ఒక అన్నదాతలు ఒక్కరికేమి ప్రతి ఒక్కరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేదేమన్నా ఉందా అంటే లేదనే వస్తుంది. 4.5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే బూమ్ బూమ్ బీర్లు, చెత్త మీద ట్యాక్సులు, మాట్లాడితే తప్పుడు కేసులు. ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి మోసాలతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పాలన. 3000 పెన్షన్ ఎప్పుడొచ్చిందయ్యా? 4.5 సంవత్సరాలు దాటాక మొన్న జనవరి నుంచి 3000 పెన్షన్ ఇచ్చాడు. గతంలోని అలా చెప్పలేదు. 200 పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? 2000 పెన్షన్ ని 3000 చేస్తానని 5 సంవత్సరాలుగా మోసం చేసి జనవరి నుండి ఇచ్చిన జగ్లక్ తుగ్లక్ ఎక్కడా అని ఒకసారి ఆలోచించండి. అడగకుండా ఇచ్చిన అన్నా క్యాంటీన్లు ఎక్కడున్నాయి? అడగకుండా ఇచ్చిన చంద్రన్న బీమాలు ఎక్కడున్నాయి? అడగకుండా తీసుకొచ్చిన పెళ్లి కానుకలు ఎక్కడున్నాయి? సంక్రాంతి కానుకలు, రంజాన్ కానుకలు, క్రిస్మస్ కానుకలు ఎక్కడున్నాయని అడుగుతున్నాను. ఇదేనా ఒక్క ఛాన్స్ అడిగాని? ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. రాష్ట్రంలోని ఉన్న స్టీల్ ప్లాంట్ ని పంపించేస్తున్నారు. కంపెనీలు లేవు. ఈరోజు అమర్ రాజా బ్యాటరీస్ ని పంపించారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నిరుద్యోగ భృతైనా ఉందా అని ఈరోజు అడుగుతున్నాను. ఏం చూసుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి? ఏ తమ్ముడిని అడిగినా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాం, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాం, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాం. మనకి ఉన్నాయి ఉద్యోగాలు. 5000 రూపాయలు ఇచ్చే చికెన్ మాటలు, ఫిష్ మాటలు సరిపోతాయా అని అడుగుతున్నాను. లక్షలు పెట్టి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఎన్నో ఆశలతో లక్షలు పెట్టి చదివిస్తున్నాం. ఈరోజు చికెన్ మాటలు, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తావా మాకు, మా సోదరులకి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన హైటెక్ సిటీ ఎక్కడ? నువ్వు తీసుకొచ్చిన చికెన్ మాటలు, ఫిష్ మాటలు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో వచ్చాడు. నమ్మాము. ఎలా నమ్మామండి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచేసి జైల్లో ఉండొచ్చి ఈ రోజుకి బెయిల్ మీద ఉంటున్న నేరస్తుని ఎలా నమ్మామని అడుగుతున్నాను. ఈ రోజు బయట ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని నేరస్తుడని అంటారు. 53 రోజులు అన్యాయంగా లోపలున్న చంద్రబాబు నాయుడు గారిని నాయకుడనే అంటున్నారు. అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ గొప్పదనం. ప్రతి ఒక్క వర్గానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు తెలుస్తున్నాయి. ఇంకా ఎవరికైనా భయం ఉందా అని అడుగుతున్నాను. ఈ రోజు తెలుగుదేశం జనసేన కలిస్తే ఫ్యాన్ ని రెక్కలు విరిచి పక్కన పెట్టలేమా అని అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడానికో, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వడానికో కాదు, ఆంధ్ర రాష్ట్రం ఉండాలా? 4.5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచాడు? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ కబుర్లు ఏమీ చెప్పలేదు. అడగకుండానే ఆయన అన్ని వరాలు ఇచ్చారు. అయినా కూడా ఆయన్ని మనం నమ్మలేదు. అమ్మ తాలూకు విలువ అమ్మ ఉన్నప్పుడు తెలీదు, అమ్మ లేనప్పుడు తెలుస్తుంది. బాధ అనిపిస్తుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా ఎవరైనా నా రాష్ట్రం అని 74 సంవత్సరాల వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారంటే అది ఆంధ్ర రాష్ట్రం మనం చేసుకున్న అదృష్టం. ఈరోజు మొదటిసారి
ఈరోజు మన 99 అభ్యర్థులను ప్రకటించాక శ్రీకాకుళంతో ఆయన విజయ సభ మొదలు పెట్టారు. శ్రీకాకుళం అంటే కంచు కోట టీడీపీకి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాలు పసుపు జెండాతో ఎగరేస్తామని ఇక్కడున్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, జనసేన సోదరుడికి ఈరోజు మాట ఇచ్చి వెళ్ళాలి ఇక్కడి నుంచి అని కోరుకుంటున్నాను. మరి మీ అందరి ముందు మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి గుండా అప్పుల సున్నాని గారిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన అధినాయకులు ఇచ్చిన సందర్భంగా ఈనాడు మన ప్రజానీకం బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. ఆ స్వాగతం పలికే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక అలంకరించేటువంటి నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈనాడు జగన్ వచ్చిన తర్వాత పరిపాలనా విధానం విధ్వంసంతో వచ్చింది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధ్వంసం మొదట ఆనాడు ప్రజా వేదికగా ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశ భవనాన్ని విధ్వంసంతో ప్రారంభించారు. ఆ విధ్వంసం ఈనాడు కొనసాగుతుంది. అందుకు మనం ప్రతిఘటించాలి. ఆ ప్రతిఘటించడానికి మన ఓటుని ఈనాడు మనం ఉపయోగించి తెలుగుదేశాన్ని విజయం సాధించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. విధ్వంసం ఒకవైపు కాదు, అన్ని వైపులా ఈ వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయి. అదేవిధంగా మన తాలూకా హక్కులు విధ్వంసం అయిపోయాయి. ఒక్కసారి అధ్యయనం చేస్తే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. 75 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విధ్వంసానికి పాల్పడిన సందర్భంలో విధ్వంసాన్ని ఈనాడు ఈ చేసినటువంటి సందర్భంలో మనం ప్రతిఘటించాలి అన్నటువంటి భావనతో ఈవేళ మేమంతా వచ్చి ప్రతిఘటించడానికి ప్రయత్నం చేసే సందర్భంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈనాడు ఒక్కసారి చూస్తే వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయి. నదులు ఇసుకతో విధ్వంసం చేసి పారేశారు. అదేవిధంగా ఈవేళ మద్యం విధ్వంసం చేసి ఈవేళ ముందుకు పోతున్నారు. ఈవేళ ఒక్క శాఖలో కాదు, అన్ని శాఖల్లో కూడా విధ్వంసం. ఆ విధ్వంసంలో అవినీతి, ఆ అవినీతి డబ్బులతో రేపు గెలవద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవినీతి పరుడు ఎక్కడున్నా వెతికి పట్టి కట్టి వాడి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈవేళ ప్రజానీకానికి ఉంది. అవినీతి పరుడిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించం అని శపథం పట్టవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాను, మనకి రాజ్యాంగం ఓటిచ్చింది. ఆ ఓటుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. గతంలో మనం చూసాం అనేక ముఖ్యమంత్రులు, ఆవేళ సంజీవ రెడ్డి నుంచి బ్రహ్మానంద రెడ్డి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పేదోళ్ళ కోసం నేను పరిపాలన ఇస్తాను అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ పేదోడికి స్వేచ్ఛ, ఇల్లు, అదేవిధంగా పెన్షన్, అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలి, అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమన్వయం చేస్తేనే ఈవేళ ముందుకు పోతాం. అటువంటి పరిస్థితుల్లో సంపద క్రియేట్ చేయాలి, సంపద అందరికీ అందాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ సంపద సృష్టించాలి. ప్రతి జీవికి తన జీవనంలో బ్రహ్మాండమైన లైఫ్ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో నేను గతంలో చదువుకునేటప్పుడు క్యాపిటలిజం చదువుకున్నాను, కమ్యూనిజం చదువుకున్నాను. ఎన్ని ఇజంల కన్నా అతి ముఖ్యమైన ఇజం చంద్రబాబు నాయుడు గారి విజయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మనంతా కష్టపడదాం, సంపదని క్రియేట్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటికే నేను ఒకటే చెప్తా, గతంలో చంద్రబాబు నాయుడు 2020 విజన్ పెట్టినాడు. ఈవేళ వరల్డ్ నుంచి అనేక దగ్గర చూస్తుంటే మన యువత బ్రహ్మాండంగా సర్వీసెస్ అందిస్తున్నారు. ఈవేళ అనేక మంది ఈవేళ కంపెనీస్ అమెరికాలో మన వాళ్ళు సత్య వీళ్ళంతా పనిచేస్తున్నారంటే దీనంతటి కారణం
విజన్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ టు ది పీపుల్ అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్స్ పెట్టడం వల్లే మొన్న హైదరాబాద్లో కూడా ఆయన్ని శిక్షిద్దామని చెప్పి జగన్ ప్రయత్నం చేస్తే కంప్యూటర్ ఇంజనీర్స్ అంతా తిరగబడ్డారు. ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఆ ప్రభుత్వం పోయిందంటే దానికి కారణం మన నాయకుల మీద చేసినటువంటి కామెంట్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రజలందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాను, మనకి రాజ్యాంగం ఓటిచ్చింది. ఆ ఓటు హక్కుతో అవినీతి పనుల్ని ఇంటికి పంపించండి. ఎవరు అవినీతి పడో ఎవరు అవినీతి పడో ప్రతి ఒక్కడికి తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో బాధాకరమైన విషయం, నేను ఆవేళ లక్ష్మీదేవి గారికి టికెట్ ఇచ్చేటప్పుడు నేను ఊహించలేదు 33 కేసుల ముద్దాయికి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దౌర్జన్యం చేసేవారికి ఒక ముఖ్యమంత్రిగా పీఠం ఆయన పొందుతారు అని అనుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి అవకాశం ఉంటే ఇచ్చేశారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆనాడు 2020 విషయంలో చంద్రబాబు నాయుడికి సాయం చేస్తుంటే ఈవేళ మనం అగ్ర రాజ్యంగా ఉండేవాళ్ళం. అటువంటి అగ్ర రాజ్యం పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా అంతా ఆలోచించుదాం, ప్రతిఘటించి ఓటు అనేది నీతివంతుడికి, అదేవిధంగా ప్రజల్లో మంచి పలుకుబడి ఉండేవాడికి, అదేవిధంగా ఎవరు సామ్యుడు అన్నటువంటి విధానంలో ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. ఈ అవకాశంలో ఒకటే చెప్తున్నాను, విప్లవం అనేది గతంలో కత్తులు పట్టుకుంటే విప్లవం, ఆనాడు తెలంగాణలో సాయుధ విప్లవం అన్నారు. అదేవిధంగా ఎన్నో విప్లవాలు చూసాం. కానీ ఈవేళ రాజ్యాంగంలో విప్లవం మన ఓటుని సవ్యంగా మనం వేస్తే విప్లవం అది పార్టీని మార్చేస్తుంది, సిద్ధగతులు లేకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీ ఓటు హక్కుని బ్రహ్మాండంగా అవినీతి పనులకు కాకుండా నీతివంతులుగా అయింది గెలిపించండి. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో నేను ఒకటే చెప్తున్నాను, ఫంక్షనల్ ప్రతి మనిషి పార్టిసిపేట్ చేసే ప్రభుత్వం కావాలి, ప్రతి మనిషి ఆలోచన చేసే ప్రభుత్వం కావాలి, ప్రతివాడు నీతిగా ప్రతిగా ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరూ కలిసి పనిచేద్దాం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ మనం ప్రతిఘటిస్తాం. రేపు గెలుస్తాం, 24లో ప్రభుత్వం స్థాపిస్తాం అని చెప్పి ఘంటాబద్ధంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. బాబు ఆ మైక్ సెట్ మీద ఉన్న వాళ్ళు దిగండి ప్లీజ్, దిగవాలి ప్లీజ్, దిగాలమ్మా. బాబా చెట్ల మీద ఉండేవాళ్ళు కదా ఇబ్బంది అవుద్ది, ప్లీజ్. మాజీ శాసనసభ్యులు నరసన్నపేట బగ్గు లక్ష్మణరావు గారిని 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాబు హలో, మీరు కూడా దిగాలమ్మా, ఎలక్ట్రికల్ షాక్ ఉంటుంది, ప్లీజ్ దిగిపోవాలి కిందికి. ఎంతో ఉత్సాహం ఉరకలేస్తూ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం అలాగే జనసేన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కాలం ఆసన్నమైంది. ఒక దుర్మార్గుడి పరిపాలన అంతం చేయాలంటే అంత సామాన్యంగా మనం ఉండకూడదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే అది దుర్మార్గం, ఆ పేరే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు మనం ఏమరపాడుతూ ఉంటే దెబ్బతింటామని చెప్పి మీ అందరికీ ఒకసారి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన ఒకసారి మనం చూస్తే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగలు అక్కడున్నా బాగే ఉన్ను. మరి అయ్యా నా మాట మీకు వినిపిస్తుంది కానీ మీ మాటలు నాకు వినిపించలేదు, కాస్త సైలెంట్గా ఉంటే సంతోషిస్తాం. మీ మాట నాకు వినిపించదు కదా, నా మాట మీకు వినిపించడం, మీ మాట నాకు వినిపించదు కనుక దయచేసి కాస్త
టైం ఇస్తే సగౌరవంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మనకి తెలుసు, అనుభవిస్తున్నాం. అభివృద్ధి ఎక్కడుందో మొత్తుకైనా కనిపించలే. సంక్షేమం అంటే సంక్షేమం పథకాల పేర్లు మార్చాయి కానీ తెలుగుదేశం పార్టీ సంక్షేమాలకు పెట్టిందే మరి అని చెప్పి మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటే 83లో రామారావు గారు వచ్చిన తర్వాతే ప్రజానీకానికి సంక్షేమం అంటే ఏంటో తెలిసిందని చెప్పి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీలో రామారావు గారితో పాటు జిల్లా పరి అలాగే మన చంద్రబాబు నాయుడుతో అంటూ మేము ఎన్నాలో మనం ఉన్నాను ఇందులో. మరి మీ అందరికీ తెలుసు, అభివృద్ధికి ఎవరైనా ఉన్నారో చెప్పుకుంటేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఒకసారి చూస్తే సంక్షేమం అంటున్నారు, సంక్షేమం 10 రూపాయలు ఇస్తే మనకి పిండింది 100 రూపాయలు అని చెప్పి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లులు అలాగే మరి మద్య నిషేధం చేస్తామంటే ఆ రోజు సోదరి మనందరూ నా కుటుంబం బాగుపడుతుంది, ఈయన వచ్చాడు మద్య నిషేధం చేస్తే ఈ అలవాట్లు తప్పుకొని సుఖంగా ఉంటామని చెప్పి అవేళ అనుకుంటే మరి ఎవరైనా అలవాటు సోదరులు ఉంటే ఆ రోజు 60 రూపాయలకి దొరికింది, ఈ రోజు 200 చేసి మన్ని 3000 పెన్షన్స్ ఇచ్చి 4000 ఒక మనిషి దగ్గర వసూలు చేసిన ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం. ఇక్కడ మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ ఇసుక కార్మికులు ఇల్లు ఇసుకతో కట్టాలంటే ఇల్లు నిర్మాణం చేయాలంటే మెయిన్గా ఇసుక ఒకసారి ఈయన మార్కెట్లో అమ్మితే మరి ఈవేళ ఎంత కష్టం అవుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. మేము ఆ రోజుల్లో 8000 నేను సమితి అధ్యక్షుడిగా ఉండేటప్పుడు రామారావు గారు మొట్టమొదటి పథకం ప్రవేశపెడితే ఆ రోజు సంక్షేమంగా మనం ఇచ్చిన ఇల్లు 8000కి వచ్చేది. తర్వాత అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు 18,000 22,000కి పెంచారు. ఈ రోజు చూస్తే 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా మరికో 1,50,000 ఈ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని మనకి మరి ప్రచారం చేసినప్పటికీ కనీసం 5 లక్షలు ఉంటే ఒక 2 అగ్గిపెట్టెలు లాంటి ఇల్లు వస్తున్నాయని చెప్తే నిర్మాణ వ్యయం ఎంత పెరిగింది, పేదవాడు ఎంతవరకు ఈ సంక్షేమాన్ని పొందగలదని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో స్వల్పకాల ఉద్రేకాలతో ఏ స్వల్ప ప్రలోభాలకు మనము ఏమైనా ఏమరపాటుగా మళ్ళీ ఈ దుర్మార్గ రాజకీయ పార్టీని గెలిపిస్తే మనం చూడవసరం లేదు. మనమే కాదు మన పిల్లలకి మనమే ద్రోహం చేసిన అవుతామని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకి ఇవాళ ముఖ్యం. మనకి చాలా వరకు వయసు అయిపోయింది. అంటే నాకు ఇప్పుడెప్పుడే 77 నిండిపోయి 78కి వచ్చాను. నా కోసం నాకు ఆలోచన కాదు, కానీ పిల్లల భవిష్యత్తు మనం చూడాలి. మీ అందరికీ తెలుసు, మీ తర్వాత మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళకి గతి ఏంటి, ఎక్కడ వాళ్ళు బ్రతుకుతున్నారు ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ MA BAలు చదువుకున్న వాళ్ళు వాలంటీర్లుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. 10,000కో 12,000కో ఎక్కడో తలముకునే పరిస్థితి మనందరికీ తెలుసు. వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్స్ మనం చూస్తే ఎంతో ఉన్నతంగా బ్రతకవలసిన వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏ పైన చేస్తామని దిగదారిన ఆ బ్రతుకు తెరువు కూడా కల్పించలేని ప్రభుత్వం ఈవేళ ఉండే దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గానికి